ఏ పండుగైనా ప్రజలంతా ఒకే రోజు జరుపుకుంటారు. కానీ బోనాల పండుగను మాత్రం వారానికో ప్రాంతంలో జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారం రోజే జరుపుకుంటారు. నిజాం నవాబుల కాలం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. బోనాల పండుగ హైదరాబాద్, సికింద్రాబాద్లలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రోజుల్లో జరుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసమంతా ఇలా బోనాలతో నగరం కళకళలాడుతూ కనిపిస్తోంది. అమ్మవారిని ఎన్నో పేర్లతో కొలుస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాళమ్మ, పోలేరమ్మ, మారమ్మ, ఇలా ఏ పేరుతో పిలిచినా పలుకుతుందని విశ్వసిస్తారు. ఆదివారం బోనాల సమర్పించడంతో పండగ అయిపోదు. మరునాడు ఉదయం రంగం అనే కార్యక్రమం ఉంటుంది. ఇందులో అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి వచ్చే ఏడాది జరగబోయే మంచి చెడులను చెప్పడం ప్రధానం. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చి కొండపై నిలబడి పూనకంతో ఊగిపోతూ భవిష్యత్తు చెబుతుంది. అలాగే ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబిస్తుంది. వేలాది మంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి ఆసక్తి కనబరుస్తారు. మేకపోతుల్లో తొట్టెల్లో నీకో ఇంటింట బోనాలే తల్లి, మేకపోతుల్లో తొట్టెల్లో నీకో బావిలో వెలసిన తల్లి, బల్గంపేటలో ఎల్లమ్మ తల్లి, బావిలో వెలసిన తల్లి, బల్గంపేటలో ఎల్లమ్మ తల్లి. బోనాల సంబరాలలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. హైదరాబాద్లోని పాత బస్తీలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఊరేగింపుగా వెళతారు. ఈ ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషధారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కోలాహలంగా ఉంటుంది. పాత బస్తీలో జరిగే ఘటాల ఊరేగింపులో లాల్ దర్వాజా, ఉప్పుగూడ, మీరాలం మండి, కాసరట్టలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్ బజార్లోని జగదంబ ఆలయం, ఆలీస్ కోట్ల, గౌలీపుర, సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయం, అలియాబాద్లోని దర్బారు మైసమ్మ గుడి, చందులాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి ఈ ఊరేగింపులో పాల్గొంటాయి. అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో, అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో. బోనం జరిగే రోజులు ఎంతో సందడిగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలు వీణుల విందుగా మారతాయి. విన్నవారందరినీ చిందులేయించే పాటలతో తెలంగాణ మారుమోగుతుంది. డప్పుల దరువుతో అమ్మ బయలెల్లినాదే అంటూ సాగే ఆటపాటలతో ఘటాలన్నింటినీ నయాపూల్లోని మూసీ నదిలో నిమజ్జనం చేయటంతో బోనాల సంబరం ముగుస్తుంది. ఇక సంవత్సరమంతా తమ పిల్ల చెల్ల పాడి పంటలను ఆ తల్లి చల్లగా చూసుకుంటుందని భావించి నిశ్చింతగా ఇళ్లకు చేరుతారు భక్తులు.
జలంతో సాకపెట్టడం, పలహారపు బండ్లు తరలించడం, గావు పట్టడం అంటే సోర, గుమ్మడికాయలతో అమ్మవారికి దిష్టి తీయడం. ఇటువంటి వేడుకలతో బోనాల పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుగుతుంది. జంట నగరాల్లో బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. గోల్కొండ కోటపై జగదాంబిక ఆలయంలో అమ్మవారికి బోనాలను సమర్పించడంతో పండుగ మొదలవుతుంది. అక్కడి నుంచి నగరమంతా పండుగ వాతావరణంతో పులకిస్తోంది. గోల్కొండ బోనాలకు సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ బోనాలతో తెలంగాణలో బోనాల సంబరాలు మొదలవుతాయి. గోల్కొండ కోట చివర జగదాంబిక అమ్మవారి ఆలయం ఉంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల చింతలు బోనాలతో అమ్మను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. ఈ ప్రాంతంలో ఆషాఢమొస్తే చాలు బోనాలతో సందడే సందడి. మహిళల్లో తెలియని ఉత్తేజం తొణికిసలాడుతుంది. ఒళ్లంతా పసుపు, నెత్తిన బొట్టు, నోటిన నిమ్మకాయ, చేతిలో పెద్ద చర్నకోలుతో అటు ఇటు కొడుతూ కనిపించే పోతురాజులు బోనాలకే ప్రత్యేక ఆకర్షణ. బోనాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ పోతురాజులే. పోతురాజులు అమ్మవారి తమ్ముళ్ళు. అందరికంటే ముందు ఊరేగుతారు. ఊరి పొలిమేరలో ఉంటూ అమ్మవారికి, ఊరికి రక్షణగా ఉంటారు. ఆడుతూ పాడుతూ చింతులు వేస్తూ చర్నాకోలతో తమని తాము ఉత్సాహపరుచుకుంటారు. పోతురాజుల చేతుల్లో చర్నాకోలు తగిలితే ఎంతో మంచిదని భావిస్తారు. బోనాలు సమయంలో అమ్మవారి దగ్గర పూజలు చేసి సహపంక్తి భోజనాలు చేస్తారు. బోనాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు పాల్గొంటారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తారు. నగరంలోని బోనాలన్నీ ఒకెత్తైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఒకెత్తు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ప్రత్యేకత ఉంది. 1813వ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి సోకింది. ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మిలిటరీ టవర్ లో పనిచేస్తుండేవాడు. విషయం తెలుసుకున్న అప్పయ్య తమ ప్రాంత ప్రజలను కలరా నుంచి తప్పిస్తే అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మొక్కుకున్నాడు. అలా ఉజ్జయిని అమ్మవారు సికింద్రాబాద్ లో వెలిసిందని చెబుతారు ఇక్కడి వాళ్ళు. అందుకే ఈ తల్లిని ఉజ్జయిని మహంకాళిగా కొలుస్తారని చెబుతారు. చిత్రగన్ను నీవు చిత్రగన్ను విప్పినావమ్మో గండిపేట గండి మైసమ్మ, నీవు చిత్రగన్ను విప్పినావమ్మో గండిపేట గండి మైసమ్మ. అంగరంగ వైభవంగా జరిగే లష్కర్ బోనాలు రాష్ట్రానికే ప్రసిద్ధమైనవి. 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అమ్మవారి ఉత్సవాలకు తెలంగాణ ప్రజలే కాదు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రం వచ్చిన తొలి బోనాలప్పుడు కేసీఆర్ బంగారు బోనమెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 19న బోనాల పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. నగర ప్రజలు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ బోనాలు ఆగస్టు 16న ముగుస్తాయి. 2న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభమయ్యి 3 రోజుల పాటు సాగుతుంది. 9వ తేదీన పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల వేడుకలు జరగనున్నాయి. ఆగస్టు 16న గోల్కొండ బోనాలతో ఈ వేడుకలకు ముగింపు పలుకుతారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.